వ్యవసాయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. శివోహం కార్యక్రమం ద్వారా మనం ప్రతిరోజు శివుడి యొక్క తత్వం ఏంటి, శివుణ్ణి ఏ రకంగా ఆరాధించాలి, పంచారామాల యొక్క విశిష్టత ఏమిటి, విభూది ధారణ ఎలా చేయాలి, తర్వాత మరి రుద్రాక్ష ధారణ ఎలా చేయాలి, ఇలా ఎన్నో రకాలైన విశేషాలని మనం తెలుసుకునే ప్రయత్నమే ఈ యొక్క శివోహం కార్యక్రమం. ఇప్పుడు మరి ఈరోజు కార్యక్రమంలో ఈ గణనాథుడిగా అంటే మనము పార్వతీదేవి నలుగు పిండితో ఒక బాలకుడికి ప్రాణప్రతిష్ఠ చేయటం, బాలకుడి యొక్క ఆకృతిని నిర్మించి తర్వాత నేపథ్యంలో మరి శివుడు ఈ బాలకుడి యొక్క శిరస్సుని శూలంతో విసిరివేయబట్టడం, తర్వాత మరి ఏనుగు తలను తీసుకొచ్చి ఈ బాలకుడికి అతికిచ్చి ప్రాణప్రతిష్ఠ మళ్ళీ పునర్జీవుణ్ణి చేయటం అనేది గత భాగంలో మనం తెలుసుకున్నాం. ఇక మరి ఈరోజు భాగంలో తర్వాత నేపథ్యం ఏం జరిగింది, ఈ గణనాథుడు ఎవరు, ఈ బాలకుడు ఎవరు, ఈ బాలకుడు గణనాథుడు అయ్యాడా, గణపతి అయ్యాడా, ఇంకెవరయ్యారు, తదితర వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మరి ముందు దైవస్థితితో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే. సరే, మరి మనం తెలుసుకున్నాం కదా, ఈ బాలకుడికి ఒక గజం యొక్క ముఖాన్ని, శిరస్సుని తగిలించి ఈ బాలకుడిని పునర్జీవం చేయటం అనేది. సరే, ఇప్పుడు తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకుందాం. అనంతరం మరి దేవతలందరూ కూడా పెద్ద ఉత్సవమే చేశారట. అమ్మయ్య, పార్వతీదేవి మనసు కుదుట పడింది, ఏ ఆకృతిలో అయితేనేమి ఆ ఆకృతి శాంతింపబడింది కదా అని చెప్పి అందరూ కూడా ఆనందంతో పరవశం చెందారట. తర్వాత మరి ఈ బాలకుడిని ఆమెకు మరింత ముదం చేకూర్చడానికి, మరింత ఆనంద పరవశరాల్ని చేయడానికి, మరింత వారి పట్ల కరుణ సాగరిణి అయి విలసిల్లేందుకు ఈ బాలకుడిని అందరూ కూడా మరి పట్టాభిషేకం చేశారట సర్వగణాధిపతిగా. వీరు చేసిన యొక్క చేష్టలన్నిటికీ కూడా పార్వతి ఎంతో శాంతించి ఆనందించిందిట. శ్రేష్టమైన వస్త్రాలు, అలంకారాలతో ఈ గజముఖునికి వారు బహుకరించారట. అలాగే ఆమె కూడా వాటినన్నిటితో ఇతన్ని అలంకరించిందిట. అనేక విధాలైన సిద్ధుల్ని కూడా ఆమె ఈ పిల్లవాడికి అనుగ్రహించిందిట. సింధూర వర్ణంతో అలరారుతున్నావు నువ్వు, అందువల్ల నువ్వు సింధూరంతో పూజించబడతావు, దేవతలందరితో అగ్రపూజ నీకే దక్కుతుంది. గంధం, పువ్వులు, పచనం చేసిన పదార్థాలు, పండ్లు, తాంబూలాలు, హారతి, దక్షిణ నమస్కారాదులతో నిన్ను పూజించిన వారికి విఘ్నాలు తొలగిపోతాయి, సర్వసిద్ధులు కూడా సమకూరుతాయి అని వరాలు ఇచ్చిందిట. ఇక శివుడు గణాధిపతిని ఈ రోజు నుంచి ఇతను నా బిడ్డ అని చెప్పి ఆయన అధికారికంగా ప్రకటించాట. శివపుత్రుడుగా విఘ్నేశుడు అర్హులైన సర్వులు అందరూ కూడా ఇతన్ని గౌరవించవలసి ఉంటుందని చెప్పి కూడా అన్నారు. అందరూ కూడా విష్ణాదులందరూ కూడా ఆయన్ని దీవించారు. నువ్వు కూడా మావలే అన్ని చోట్ల కూడా పూజనీయుడు అవుతావు. ఎవరైతే నిన్ను పూజించకుండా మమ్మల్ని పూజిస్తారో వారి పూజలన్నీ కూడా నిరర్ధకమైపోతాయి, విఘ్నాలు తలుక్కుని వినాశనం అవుతాయని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా వరాలు ఇస్తారట. ముందుగా నిన్ను కొలిచిన వాళ్ళకి మాత్రమే సర్వ కార్యాలు కూడా సఫలం అవుతాయని చెప్పి వారందరూ కూడా దీవెనలు అందించారట. అందుకే మరి మనం ఏదైనా సరే, ఏ పూజలో అయినా సరే తొలిత మరి ఈ పసుపు వినాయకుడితో అయితేనేమి ఏదైనప్పటికీ కూడా వినాయక పూజ చేయకుండా మనము ఇతరత్ర పూజలేవి కూడా చేసుకోం.
అంతేకాదు ఇక్కడ అమ్మవారు మనకి స్పష్టంగా చెప్పారు, నాయనా నువ్వు సింధూర వర్ణంతో విరాజిల్లుతున్నావు కనుక సింధూరం అనేది నీకు ఇష్టమవుతుంది. ఆ సింధూరంతో పూజించిన వాళ్ళు తప్పకుండా వారి వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు అన్నట్టుగా కూడా ఆమె వరం అందించింది. ఇక్కడ దీన్ని మనం అంటే చాలామంది ఆంజనేయుడిని సింధూరంతో అర్చించి వారి వారి యొక్క కోరికలు తీర్చుకోవటం అనేది చాలామందికి తెలుసు. అయితే ఇక్కడ మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సింధూరం రంగులో ఉన్న వినాయకుడి యొక్క చిత్రపటాలు కానీ, తర్వాత మరి విఘ్నేశ్వరులు కానీ మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ కాశీలో ఉండే అనేక విగ్రహాలన్నీ కూడా సింధూరం రంగులోనే ఉండటం అనేది కూడా మీరు ఎక్కువగా గమనిస్తూనే ఉంటారు. ఈ డుండి గణపతి ఇలాంటి వీరు. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఇక్కడ వినాయకుడిని గనక నిత్యము ఇలా ఏదైనా సరే సింధూరంతో అలంకరించినట్టయితే మనకి జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగి ఆర్థిక అభివృద్ధి వైపు పయనించడం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో దక్షిణంలో కానీ ఉత్తరంలో కానీ ఈ సింధూరం రంగులో ఉన్న వినాయకుడి యొక్క మట్టి బొమ్మ లేదా ఏదైనా సరే చిత్రపటం కానీ పెట్టుకుని నిత్యం ఆరాధిస్తున్నట్టయితే, అంటే ఇక్కడ ఆరాధించడం అంటే కనుక పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు. ఈ చిత్రమూర్తి దగ్గర ఏదైనా సరే మనం కొద్దిగా కుడుములు కానీ లేదా పటికి బెల్లం కానీ ఇలా ఏవైనా సరే ఎవరి చేతనైన పద్ధతిలో వారికి ఎవరికి శక్తానుసారం వాళ్ళు ఏదైనా నిత్యం కొద్దిగా ప్రసాదాన్ని శివుడు మన యొక్క వినాయకుడి దగ్గర పెట్టి ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఇలా మనము 13 సార్లు లేదా 21 సార్లు చదువుకొని ఆ తర్వాత మన యొక్క కార్యక్రమాలను కనుక ప్రారంభించినట్టయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్య సాఫల్యాన్ని పొందటం అనేది కూడా జరుగుతుంది. అంతేకాదు ఈ రకంగా మన యొక్క వినాయకుడు కనుక ఇలాంటి సింధూర రంగులో ఉన్న వినాయకుడిని కనుక పెట్టుకుంటే ఇంట్లో ఉంటున్న ఏవైనా సరే అకారణ కలహాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షబోనటాలు, ఒకళ్ళ పట్ల ఒకరికి ఉన్నట్టుండి భావోద్వేగాలు కలగటం, ఇలాంటి ఏవైతే క్షణిక ఆవేశపరమైన ఇక్కట్లు ఉంటాయో ఆ ఇక్కట్ల నుంచి కూడా తప్పించుకోవడానికి ఇది చాలా చక్కటి పరిహార మార్గం. కనుక మన ప్రేక్షకులకు ఇలాంటి సమస్యలు ఎవరున్నా కానీ ఈ రకంగా గణపతిని ఆరాధించినట్టయితే వారికి ఉండే చాలా వరకు ఇలాంటి విపత్తుల నుంచి కూడా తప్పించుకోవడానికి ఇది ఒక సులువైన మార్గం. ఇక ఇప్పుడు మరి తర్వాత కథలోకి వస్తే మనం ఇప్పటిదాకా వివిధ దేవతామూర్తులు అయితేనేమి, పార్వతీదేవి అయితేనేమి, వినాయకుడికి ఏ రకంగా వరాలు ఇచ్చారో మనం విన్నాం. ఇప్పుడు సాక్షాత్తు మరి శివుడు ఇవ్వాలి కదా, అమ్మ అయిపోయింది, బంధుమిత్రాదులు అందరూ అయిపోయారు, మరి అయ్యగారు కూడా ఇవ్వాలి కదా. ఆ రకంగా అయ్యవారు కూడా మరి ఏమని ఇచ్చారు అంటే కనుక భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు చంద్రోదయానికి ఒక జాము ముందర ఉదయించవట నువ్వు, కనుక అది ఇంక నుంచి నీ జన్మదినంగా విరాజిల్లుతుంది అని చెప్పి శివుడు తెలియజేయటం అనేది జరుగుతుంది. కనుక సంవత్సరానికి ఎవరైనా సరే ఒక్కసారైనా సరే ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను ఆరాధించిన వారికి ఆ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా వారి వారి యొక్క కార్యాలన్నీ కూడా సఫలీకృతం చేసుకుంటారు అని చెప్పి కూడా ఆయన తెలియజేస్తారు. మార్గ శుద్ధ చవితిని రమా చతుర్థి అని కూడా సంబోధిస్తారు. ఆ రోజున నిన్ను పూజించాలి. ఇలా ప్రతి మాసంలో వచ్చే శుద్ధ చవితి నాడు కూడా మొత్తం 12 చవితులు కూడా నిన్ను పూజించి ఎవరైతే మర్నాటి సంవత్సరం ఉద్యాపన చేసుకుంటారో వాళ్ళకి ఇక ఇహలోకంలో తీరని సమస్యలు ఉండవు, అన్ని రకాల భోగభాగ్యాలు కూడా అనుభవిస్తారు అని చెప్పి సాక్షాత్ శివుడే మరి వినాయకుడికి వరంగా అందిస్తాడు. వినాయక రూపాన్న
రూపేణ మనకి కూడా ఈ రకమైన పరోక్ష వరాన్ని ప్రసాదించాడు శివుడు. ఇక ఏమైతే చెప్పాలనుకుంటున్నారో, ఇంకా ఏవైతే అడగాలనుకుంటున్నారో అవన్నీ అడగండి అని చెప్పి ఇక్కడ ఇంక మరి ఇప్పటిదాకా మనం అనేక రకమైన విశేషాలని, అంటే శివపార్వతుల కళ్యాణ ఘట్టాలను తెలుసుకున్నాం, కుమారస్వామి యొక్క అవతార విశేషాన్ని తెలుసుకున్నాం, గణపతి ఆవిర్భావం, గణనాయకుడైన విషయాల్ని తెలుసుకున్నాం. ఇలా ఎన్నో రకాలైన విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చాం. మరి అసలు ఈ విశేషాలన్నీ ఎవరి ముఖంగా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనేది మీకు అందరికీ లేదా కొందరికైనా గుర్తుండే ఉంటుంది. ఇవన్నీ కూడా మరి మనకి సూత మహర్షి తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడితో అంటే మనకి యొక్క వినాయకుడి యొక్క వృత్తాంతంతో ఆయన కొద్దిగా మనకి రాసేప్పుడు వాక్యాల మధ్య కామాలు ఎలాగైతే పెడతామో ఒక చిన్నపాటి విరామాన్ని ఇచ్చారంట సూత మహర్షి. ఇగో ఇప్పటిదాకా ఇవి ఈ రకమైన విశేషాలు. కనుక మీకు ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉంటే కనుక ఆ సందేహాలన్నీ అడగండి, నేను నివృత్తి చేస్తాను అని చెప్పి వారికి తెలియజేశారు మన సూత మహర్షి. అప్పుడు వాళ్ళు అన్నారట, వీరిద్దరు కూడా అంటే ఇటు గజముఖుడు షణ్ముఖుడు ఇద్దరు కూడా మహావీరులు, గుణానికి గుణంలో కూడా వీళ్ళు ఉద్దండులు, ఎవరికి ఎవరు కూడా సాటి కారు, తీసిపోరు. అందరికీ కూడా వీరి యొక్క శక్తులు కానీ, వీరి యొక్క విజయాలు కానీ, వీరి యొక్క కార్యదక్షత కానీ అందరికీ కూడా ఆదర్శనీయమే తప్ప ఎంత మాత్రము కూడా మరి ఆటంకనీయం కాదు అని చెప్పి వాళ్ళు అంటారు. అయితే ఇక్కడ వీరిద్దరికీ ఒక వివాహ విషయమే వివాదాలు వచ్చాయని అంటూ ఉంటారు. కనుక అసలు వీరిద్దరికీ వివాహ విషయంలో ఎందుకు ఇబ్బందులు వాటిల్లాయి, ఎందుకు అంత సఖ్యతగా ఉండే అన్నదమ్ముల మధ్య కలహాలు రేకెత్తే తదితర వివరాలన్నింటినీ కూడా మాకు ఆ ఘట్టాలను వివరిస్తే మేమందరం కూడా ఆనందాన్ని పొందుతాం, మాకున్న ఆసక్తిని కూడా మీరు తీర్చినట్టు అవుతుందని చెప్పి సూత మహర్షికి తెలియజేశారట. అప్పుడు మళ్ళీ కథలోకి ప్రవేశిస్తారు మన సూత మహర్షి. కుమారులైన గణపతులు ఇద్దరు కూడా దినదిన ప్రవర్ధమానమై మరి బాలకుల వయసు నుంచి యుక్త వయసుకి అంటే వివాహానికి తగిన వయసుకి చేరుకున్నారట. ఇక ఒకనాడు జగదాంబ మన జగదీశ్వరుడి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని కోరుతున్నారు. కనుక తన పెళ్లి ముందు జరగాలని కుమారస్వామి, లేదు నా పెళ్ళే ముందు జరగాలని వినాయకుడు, వాళ్ళే ఇద్దరు కూడా నాకు ముందు కావాలి అని చెప్పి కలహించుకుంటున్నారు. అది కనుక మరి వాళ్ళిద్దరూ కూడా ఈ రకంగా పట్టుబడుతున్నారు, నాదంటే నాది అని చెప్పి. అందుకని అప్పుడు వారికి ఒక నియమం పెట్టాను, ఎవరైతే ముందుగా భూప్రదక్షిణ చేసి వస్తారో వారికే ముందుగా పెళ్లి చేస్తాను అని చెప్పి అన్నాను. కనుక తక్షణమే కుమారస్వామి చిత్రబర్హణుడు అనే వాహనాన్ని అధిరోహించి భూప్రదక్షిణానికి బయలుదేరాడు. పాపం గణపతి మాత్రం కైలాసంలోనే ఉండిపోయాడు. తన స్థూలకాయుడు కుమారస్వామిలాగా సులువుగా ఎక్కడికి ప్రయాణం చేయలేడు. అందువల్ల బుద్ధిని ఉపయోగించాలనుకుని ఒక మంచి ఎత్తే వేశాడు. అందుట శివపార్వతుల నిమిత్తమై ఒక పీఠాన్ని ఏర్పాటు చేశాడు. తను వెళ్ళి ఆకాశగంగలో స్నానం చేశాడు. తల్లిదండ్రులు వచ్చి ఆ పీఠంపై ఆసీనులు కావాల్సిందిగా కోరాడు. సరే అని వచ్చి వాళ్ళంతా కూడా ఆసీనులయ్యారు. గణపతి వారిని షోడోపచారాలతో పూజించి 7 సార్లు ప్రదర్శనం చేసి చేతులు జోడించి మెల్లగా ఇలా అన్నట్ట, ఎవరైతే తల్లిదండ్రుల్ని అర్చించి పూజిస్తారో వారికి ప్రదక్షిణం ఆచరించినట్టయితే భూప్రదక్షిణ గావించిన పుణ్యం కలుగుతుంది. ఇది నిశ్చయం అని వేదశాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి.
నేను 7 పర్యాయాలు ప్రదర్శనం చేశాను అంటే గనక 7 సార్లు భూ ప్రదర్శనం చేసినట్టే లెక్క. కాబట్టి మరి నేనే ఆ పని ముందుగా చేశాను కనుక వెంటనే నాకు పెళ్లి జరిపించండి, లేదా వేదశాస్త్రాలు చెప్పే మాటలు ఒట్టి అబద్ధాలు అని చెప్పి నాకు తెలియజేయండి అని చెప్పి, ఒప్పుకోండి అని చెప్పి, అప్పుడు మీరేం చేయాలంటే అదే చేసుకోండి, చెయ్యండి అని చెప్పి కూడా దృఢంగా పలుకుతాడట మన గణనాథుడు. నవ్వుకున్నట్టు నగజామాతలిద్దరూ కూడా. ఆపత్ సమయంలో ఎవరికైతే ఇలాంటి బుద్ధిబలం ఉపయోగించిన వాడే వాళ్ళని మనం మేధావులుగా పరిగణిస్తాం. ఎవరికైతే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అది స్పాంటేనియస్గా బుర్ర పనిచేయటం అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళని కుశాగ్ర బుద్ధిగా అభివర్ణిస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని మనము అపర మేధావులుగా కీర్తిస్తూ ఉంటాం. ఆ రకంగా ఇప్పుడు అదే రకమైన మేధా సంపత్తిని మన యొక్క పుత్రుడు గణనాథుడు ప్రయోగించాడు. నిజమే, అతను కుమారస్వామి అనేది స్థూలంగా తన యొక్క ప్రయత్నాలను సారిస్తుంటే, ధర్మంలో ఉండేది ఏదైతే సూక్ష్మత అనేది ఉంటుందో ఆ సూక్ష్మాన్ని పట్టుకుని ఈ రకంగా మనకి ప్రదక్షిణాలు చేసి అతను శ్రమ పడకుండా విజయాన్ని పొందించుకునే దాన్ని కోసం పరితపిస్తున్నాడు. ఈ రకంగా మరి వినాయకుడి యొక్క గొప్పతనం అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. వినాయకుడు నిజంగా ఇలాగా ఒక బుద్ధి బలాన్ని ఉపయోగించి మన చుట్టూ ప్రదర్శనం చేసి ఏదైతే వేదశాస్త్రాల్లో ఉద్ఘాటించాయో, ఏవైతే ధర్మాల్ని ప్రబోధించాయో ఆ సత్యాల్ని అక్షర సత్యం అన్నట్టుగా నమ్మి ఈ రకమైన ఆచరణ మన పుత్రుడు చేశాడు. కనుక ఈ రకంగా మరి కుమారస్వామి కన్నా కూడా ముందుగా ఈ రకమైన భూప్రదక్షిణ చేసినది వినాయకుడిగానే మనం తెలపవలసి ఉంటుంది, తీర్మానించవలసి ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈ యొక్క కళ్యాణానికి అంటే వీళ్ళిద్దరిలో వచ్చిన తగువ ఏదైతే ఉంటుందో, నేను ముందు పెళ్లి చేసుకుంటా అంటే నేను ముందు చేసుకుంటా అంటే నేను, ఈ రకంగా వీరిద్దరూ అయితే ఎలాగైతే మరి కళ్యాణం కోసం పోటీ పడ్డారు, మరి ఆ రకంగా వారి ఇక్కడ మనం పోటీ ఒక షరతు విధించి ఈ రకమైన పోటీ మనం పెట్టాం. మరి ఆ పోటీలో విజయ నాథుడై ఒకరికి నాథుడు అయ్యేందుకు గణపతి అర్హుడయ్యాడు. కనుక గణపతికై మనం ముందుగా పెళ్లి చేద్దామని చెప్పి ఉంటుంది. అయితే ఇక్కడ ఇవాళ మనం ఏదైతే చెప్పుకుంటున్న కథ ఉందో ఇదే కథ మనం కొద్ది పాటి మార్పులతో మనం వినాయక చవితికి వచ్చే కథలో తెలుసుకుంటాం. ఇక్కడ మరి ఏదైతే వినాయకుడు తనకున్న భారీ కాయం వల్ల తల్లిదండ్రులకు అక్కడికి వచ్చే కథలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ ప్రమాద గణాలకి ఎవరిని అధిపతిగా చేయాలి అని ఒక పోటీ వచ్చినప్పుడు ఆ పోటీలో ఎవరైతే మరి ఈ రకంగా ప్రదర్శనలు చేసి వస్తారో, సమస్త జలరాశులు పుణ్య నదుల్లో స్నానం చేసి వస్తారో వాళ్ళకి మరి ముందుగా ఈ యొక్క గణాధిపత్యాన్ని వసగుతామని చెప్పి ఆ కథలో మనం తెలుసుకుని ఉంటాం. ఇక్కడ కళ్యాణం కోసం ఈ తగువ వచ్చినట్టుగా మనం శివపురాణం లీలల్లో తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా అటు నాయకత్వంలో అయితేనేమి, కళ్యాణత్వంలో అయితేనేమి వీళ్ళిద్దరికీ కొంత వాదం వచ్చిన విషయం మాత్రం యథార్థం. అలాగే మనకి ఏదైనా సరే ఇక్కడ ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి తర్వాత మరి వినాయకుడు వీళ్ళిద్దరిలో ఉండే ఏదైతే బుద్ధి చతురత అనేది మనం గనక చూడాలి అంటే కొన్నిటిని ఏదైనా సరే మనం ఒక వేదాలను అనుకోండి, వివిధ ధర్మాలను అనుకోండి, హిందూ సంప్రదాయంలో ఉండే వెనక ఉండే ఆచరణీయ సత్యాలు అనుకోండి, వీటన్నిటి కూడా ప్రతిదీ కూడా ఒక్కోసారి మనము స్థూలంగా చూస్తే వాటి ఉన్న మర్మం మనకి అర్థం కాకపోవచ్చు. కానీ వాటిని కనుక కొద్దిగా సూక్ష్మంగా ఆలోచిస్తే మనము కష్టమైనవి కూడా ఎలా సులభం చేసుకోవచ్చో, ఎలా ఏ రీతిలో సాధించుకోవచ్చో అందుకు తార్కాణకంగా నిలిచే కథే మనకి ఈ యొక్క గణనాథుడి యొక్క కథ వస్తుంది. అంటే ఇవాళ రోజుల్లో మనకు ఉండే ఏవైనా సరే ప్రతి మనిషిలో కూడా ఏవో ఒక లోపాలు ఉంటాయి. ఆ లోపాలని మనం ఎలా సరిదిద్దుకోవాలి,
వాటి నుంచి ఏ రకంగా మనము బయటపడాలి అంటే ఇక్కడ వినాయకుడికి ఉన్న లోపం ఏంటి? ఆయనకున్న బారీకాయం. ఈ బారీకాయం వల్ల ఆయన మరి వీలినంత వేగంగా మరి ప్రదర్శనలు చేయటం కానీ, వివిధ క్రియలు ఆచరించడం కానీ ఆయన వల్ల కాకపోవచ్చు. అలాగే ప్రతి మనిషిలో కూడా ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క పుట్టిన ఆకృతి బట్టి లేదా దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలన్నిటినీ జయించుకుని ముందుకు సాగటం అనేదే మానవుని యొక్క పరమావధి. అంతే తప్ప మనకున్న లోపాలకి కుంచుకుపోయి మనం ఏదైనా సరే మరింత అపజయాలు కూడగొట్టుకుంటాం, లేదా ఒక్కోసారి ఆత్మహత్యలకు ప్రేరేపితం అవుతాం. అలా కాకుండా లోపాలు లేని మనిషి ఉండడు అనే ఒక సత్యాన్ని గనక గమనించినట్టయితే దాన్ని మనం జయించి ఏ రకంగా ప్రపంచాన్ని గెలవవచ్చు అనేది కూడా మనందరం తప్పకుండా ఈ వినాయకుడి రూపేణ తెలుసుకోవాల్సిన సత్యం. ఇక్కడ వినాయకుడు మరి ఎలా తన లోపాన్ని సరిదిద్దుకున్నాడు మీరందరూ కూడా వినే ఉన్నారు. ఒక్కొక్కరికి గొంతు కొద్దిగా సరిగ్గా ఉండకపోవచ్చు వారి యొక్క స్వరం. అలాంటప్పుడు వారి యొక్క స్వరం మీద దృష్టి పెట్టడం కాకుండా మిగతా అవయవాలతో తన యొక్క లోపాన్ని ఎలా జయించవచ్చో తెలుసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరికి రాయటం బాగా వస్తుంది, చదవటం రాదు. అలాంటప్పుడు మనం రాతతో ఏ రకంగా గెలవచ్చు? ఇలా మనం ఏదైనా సరే మనకి కొన్ని వరాలు దేవుడిస్తాడు, కొన్ని శాపాలు మనకి దేవుడిస్తాడు. అదే మనము వివిధ వేదాంతంలోకి వెళ్తే మన కర్మవశాత్తు కొన్ని వరాలు మనకు వస్తాయి, కొన్ని శాపాలు మనకు వస్తాయి. వీటినన్నిటినీ జయించుకుంటూ పోతూ ఉండటము అన్నది ఒకటే మానవుని యొక్క కర్తవ్యం. ఆ రకంగా మరి మనం అందరం కూడా ఈ గణపతి రూపేణ ఇలాంటి సత్యాల్ని తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ ఆయన కళ్యాణం కాదు, లోక కళ్యాణం జరగాలి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కళ్యాణము అంటే శుభం. ఈ శుభాలతో వారి యొక్క గృహాలు కొలువు తీరి ఉండాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రకమైన వారి యొక్క లోపాలని జయించి జయాల వైపు అడుగు వేయాలి అనేది ఈరోజు మన యొక్క ఈ శివతత్వం యొక్క విశిష్టత. కనుక ఆ శివతత్వం యొక్క విశిష్టతని అందరూ కూడా గమనించి ముందుకు సాగాలి. ఒకవేళ మీకు ఇంకా కూడా మీ మీద మీకు నమ్మకం రాకపోయినా, లేదా మీరు ఎన్ని రకాలుగా గెలవాలని ప్రయత్నిస్తున్నా అడుగడుగునా ఒకవేళ మీకు ఆటంకాలు కలుగుతున్నట్టయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఒక చిన్న మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మరి మీకు చేతనైనన్ని సార్లు కనీసం 13 సార్లు అయితే పఠించి 2 వక్కలు మీ జేబులో పెట్టుకుని మీ యొక్క కార్యార్థమై కనుక బయలుదేరితే తప్పకుండా విజయం పొందటం అనేది అయితే ఉంటుంది. అది ఓం శ్రీం గం హ్రీం సుప్రసాదినే స్వాహ. ఓం శ్రీం గం హ్రీం సుప్రసాదినే స్వాహ. ఓం శ్రీం గం హ్రీం సుప్రసాదినే స్వాహ. ఈ రకంగా మనం శక్తానుసారం కనీసంలో కనీసం 40 రోజులు లేదా 90 రోజులు మనము ప్రతిరోజు కూడా ఒక 2 వక్కల్ని వినాయకుడి దగ్గర పెట్టి ఆ వక్కల్ని తిరిగి మళ్ళీ మనము మన్నాడు రోజు మన యొక్క పర్సులోనూ తర్వాత మనం కార్యార్థమై ఉపయోగించే బ్యాగులోనూ పెట్టుకుని వివిధ పనుల కోసం బయలుదేరినట్టయితే తప్పకుండా విజయం పొందటం ఒకటి, తర్వాత మనకుండే లోపాలను కూడా జయించి ముందుకెళ్ళటం అనేది తప్పకుండా సిద్ధించడం అనేది ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా ఆచరించి మరి విజయాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ ఇది ఈరోజు శివోహం కార్యక్రమం.